ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకునేటి రీతిగా ఆయన పాద సముఖంలో మనము ఉండి అని నామాన్ని గణపరచడానికి చక్కటి విలువైన శ్రేష్టమైన అనుకూల సమయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచిరండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుబాక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి ఒక మాటను నేను చదువుతా ఉన్నాను. లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించునుగాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మీకు వందనాలు. సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, సమస్తమైనటువంటి సృష్టికి ఆధారభూతుడైన దేవ, మీకు వందనాలు. నీ కృపలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నడిపిస్తూ బలపరుస్తున్న స్తోత్రాలు. నీ చిత్తం ఈ దినం కూడా నీ కృప కాపుతల నీ సన్నిధి ఆధ్యాత్మిక కార్యక్రమం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అనేక మందిని విడలను పాలిభాగం చేయండి, బలపరిచి దీవించండి. యేసే ఉన్నతమైన నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా చదువు పిల్లరా, మరొకసారి మీ అందరికీ వందనాలు. ప్రముఖంగా ఈ దినాన ఒక ప్రత్యేకమైన రోజు. ఏంటది? చిల్డ్రన్స్ డే కదా, బాలల దినోత్సవం. బాలలు అందరికీ హృదయపూర్వకమైనటువంటి దీవెనలు తెలియజేస్తూ మరియు ఈ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. హ్యాపీ చిల్డ్రన్స్ డే ఆల్ చిల్డ్రన్స్. మంచిది పిల్లల, వాక్యంలోకి వెళ్దాం. చదవమన్న మాట మనందరికీ తెలుసు కదా. హన్న దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ తర్వాత దేవుని యొక్క ఆ మాటను బట్టి, ఇచ్చినట్టు వాగ్దానం బట్టి హన్నాకు కుమారుడు కలిగాడు. ఆ తర్వాత ఆమె పలికిన ప్రతి మాట ఈ 2వ అధ్యాయం రాయబడింది. అంటే దేవుడు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే వారిని ఆదుకుంటాడు, ఉన్నత స్థానంలో ఉంచుతాడు అనేది ఒక శ్రేష్టమైన ఉదాహరణ హన్న. ఆమెకు పిల్లలు లేనప్పుడు, తన తోటి కోడలతో పరిహాసం చేయబడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టి కుమారుని సంపాదించుకుంది. ఆ కృతజ్ఞతతో ఆమె దేవుని గురించి సంతోషిస్తూ పలికిన మాటలు ఇక్కడ రాయబడ్డాయి. పిల్లలు గమనించండి, మనము క్రింది పడిపోయే స్థాయిలో ఉన్నా కూడా, ఎవరు మనను లెక్క చేయట్లేదు, ఎవరు మనం పట్టించుకోవట్లేదు, ఎవ్వరికి నేను పనికిరాను అనే స్థితిలో నువ్వు ఉన్నా కూడా, ఆ స్థితి నుండి అత్యున్నత స్థానానికి లేవగెత్తగలిగే సమర్థుడు మనం ఆరాధించేటువంటి యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చూడండి, 1809 నుంచి 1865 ఆ సమయంలో ఒక వ్యక్తి, అనగా ప్రముఖుడు అని అనొచ్చు మనం ఒక విధంగా చెప్పాలంటే, చాలా ప్రాముఖ్యమైన పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి. ఆయనే అబ్రహాం లింకన్. ఆయన యొక్క బాల్యము పేదరికములు గడిచింది. ఒకనాడు బైబిల్ గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన దానిని ఉత్సాహముతో వీధి దీపాల క్రింద చదవటం మొదలుపెట్టాడు. గొర్రెలను కాస్తున్నటువంటి బాలుడైన దావీదునకు రాజు కిరీటము దయచేసిన దేవుడు తనను కూడా పైకి లేవనెత్తగలడు అని ఆయన నమ్మాడు. దేవుడు అతనిని అమెరికా సంయుక్త రాష్ట్రాలకు అధ్యక్షుడిగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రియులారా, దావీదు తన కుటుంబముచే, లేదా కుటుంబ సభ్యుల చేత, తన సహోదరుల చేత తృణీకరించబడ్డాడు. ఎన్నిక లేనివాడిగా ఉన్నాడు. అయితే దేవుడు విడిచిపెట్టలేదు. అతనిని ఎన్నుకొని అభిషేకించి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించుకున్నాడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే,
సమూయేలుతో అన్నాడు, నాకు నచ్చిన వాడు ఇతన్నే కోరుకుంటున్నాను. దావీదు దేవునితో చెప్పిన మాట ఏంటంటే, గొర్రెల దొడ్డిలో ఉన్న నేను తీసి ఇశ్రాయేలుకు నా జనుల మీద అధిపతిగా నియమించాను. లోకంలో ఉన్నటువంటి గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేస్తున్నానని చెప్పాడు. గొర్రెలను కాస్తున్నటువంటి యొక్క బాలుడు ఒక మహానాయకుడిగా మారగలిగాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క మహాకృప. ఇక ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే, ఎస్తేరు చాలా సౌందర్యవతి, కానీ ఆమె ఒక అనాథ. ఆమె పెదనాన్న కుమారుడైనటువంటి మొర్దెకై ఆమెను పెంచుకున్నాడు. ఎస్తేరు దేవునికి భయపడుతూ అన్ని విషయాల్లో మొర్దెకైకి లోబడినట్లుగా బైబిల్ చదువుతున్నాం. తృణీకరించబడినటువంటి రాణి అయిన వష్టి స్థానంలో మరొకరిని రాణిగా పోటీ చేయడానికి పోటాపోటీ జరిగింది. అయితే స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను అని చెప్పి వాక్యం ఉంది. ఒక అనాథ బాలికగా ఉన్నటువంటి ఆమెని దేవుడు వృద్ధి చేసి మహారాణిగా మార్చాడు. అధోగతిలో ఉన్నటువంటి ఆ స్థితి నుండి అత్యున్నతమైన స్థానానికి ఆమె లేవనెత్తాడు. మరొక వ్యక్తిని మనం చూద్దాం, యోసేపుని గురించి. యోసేపు అసూయ చేత వ్యాపారస్తులకు అమ్మబడ్డాడు తన సహోదరుల చేత. అక్కడ పిల్లరా అన్యాయముగా అతని భార్య అయిన యజమాని భార్య చేత అతడు అన్యాయంగా చెరసాల వేయించబడ్డాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ మబ్బులన్నీ కూడా తొలగిపోయాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదపు జల్లులు కురిచాయి. ఒక బానిసగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక బందీగా ఉన్నటువంటి వ్యక్తి సింహాసనానికి ఎత్తబడ్డాడు. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత విమోచించబడ్డాం. ఆయన మనను ప్రేమించి తన తండ్రి యొగు దేవునికి సేవ చేయడానికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసుకున్నాడు. కరుణా కటాక్షమును మనకు కిరీటముగా ధరింపజేసినటువంటి దేవుడు క్రీస్తునందు పరలోకములో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనకి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పిల్లరా, ప్రభు కాబోసినటువంటి మనలను రక్షణ అను వస్త్రములతో, పరిశుద్ధాత్మ ఫలములతో తయారు చేయబడినటువంటి ఆభరణములతోనూ రాజులకు రాజు మనల్ని ఏం చేశాడంటే అలంకరించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మన దీన స్థితిలో మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుని స్తుతించుదామా. మరి దావీదుతో కలిసి, నా ప్రభువా ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని మాత్రం మనం చెప్పగలం. కనుక ఉదయకాల పిల్లరా, ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్నారు నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను అధోగతిలో ఉన్నాను, వెనకబడి స్థితిలో ఉన్నాను, నన్ను ఎవరు లెక్క చేయట్లేదు, నన్ను ఎవరు ఎన్నిక చేయట్లేదు, నన్ను ఎవరు కూడా అస్సలు మనిషిగా చూడట్లేదని దిగులు పడుతున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ ఉన్న స్థితి నుండి పైకి లేవనెత్తి ఒక అత్యున్నత స్థితికి లేవనెత్తగలుగుతాడు. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం కనుక మనకు ఉంటే దావీదు వలె, ఎస్తేరు వలె, యోసేపు వలె అత్యున్నత స్థానంలోని మనలను కూడా ఆయన తీసుకెళ్ళగలిగే సమర్థుడు. కనుక ఆయన నమ్మి ఆ ముందుకు మన యొక్క విశ్వాసయాత్రను కొనసాగిద్దాం. దేవుడి మాటలు మరొకరికి దీవించునుగా. తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదములు పట్టి మేము బతుకాల్చున్నప్పుడు ఆత్మతో సత్యంతో నేను ఆరాధించగలిగిన అత్యంత కృపను మాకు ఇచ్చే మీకు వందనాలు. నాని ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు ఆత్మతో సత్యముతో నేను ఆరాధించి కృపణించారు. మళ్ళీ ఇంత పాలుభాక్షలు చేయండి, బలపరచండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందండి. ప్రముఖ ఈ దినాన్ని జరగబోతున్నటువంటి ఆ బాలల దినోత్సవ వేడుకలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో స్థలం ముందు మీరుండి చిన్నారులందరినీ నీ మెండిన హస్తంతో దీవించి నడిపించి బలపరచండి. యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడుని నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి చిల్డ్రన్స్ అందరికీ కూడా వి విష్ యూ హ్యాపీ చిల్డ్రన్స్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.